హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి యూక్లిడ్ అల్గారిథం డిస్కస్ చేసుకుందాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డివిజన్ అల్గారిథం. గివెన్ టూ పాజిటివ్ ఇంటెజర్స్ సి అండ్ డి. సి అండ్ డి అనేది దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పేర్ ఆఫ్ హోల్ నంబర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ సి ఈక్వల్స్ టు డిక్యూ ప్లస్ ఆర్. ఆర్ అనేది ఎలా ఉండాలి? 0 <= ఆర్ డి కండిషన్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం థీరం ప్రూవ్ చేయాలి. థీరంని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి. థీరం చూద్దాం. 2 ఇంటెజర్స్ ఇచ్చాడు, సి అండ్ డి. కండిషన్ ఇచ్చాడు, సి ఈక్వల్స్ టు డిక్యూ ప్లస్ ఆర్. అంటే ఇక్కడ సిడి అనేది ఎలా ఉండాలి? సి గ్రేటర్ దాన్ డి. సి అనేది ఎప్పుడు గ్రేటర్గా ఉండాలి, అందుకని మనం సెంటర్లో రాస్తాం. అంటే అది డివిడెంట్ వచ్చేసి డి. మనం ఈ డివిడెంట్ని యూజ్ చేసుకుంటే మనం కోషంట్ వస్తుంది. మనకి కోషంట్తో చేస్తే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. మైనస్ చేయగా మనకు రిమైండర్ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ డివిజన్ అల్గారిథం లాగానే ఉంటుంది. డివిజన్ అల్గారిథం ఎలా చేస్తామో సేమ్ యూక్లిడ్ అల్గారిథం కూడా అలాగే ఉంటుంది. థీరం రెండు ఆల్మోస్ట్ సేమ్. డివిజన్ అల్గారిథంలో ఏబి ఇంటెజర్స్ ఉంటే యూక్లిడ్ అల్గారిథంలో సిడి ఇంటెజర్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ అలాగా చేస్తాం. డివిజన్ అల్గారిథంలో ఏ గ్రేటర్గా ఉంటుంది, యూక్లిడ్ అల్గారిథంలో సి గ్రేటర్గా ఉంటుంది. డిఫరెన్స్ అంతే, కానీ థీరం ప్రాసెస్ మాత్రం సేమ్ ఇలాగే ఉంటుంది. కండిషన్ని బట్టి మనం ప్రూవ్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనం 50 అండ్ 70 ఇచ్చాడు, దీనికి హెచ్సిఎఫ్ చేయాలి. మన కండిషన్ ఏమి ఇచ్చాడు? మనకు సి గ్రేటర్ డి కాబట్టి మనం సి ఎప్పుడు గ్రేటర్గా ఉండాలి కాబట్టి మనం సిని 70 రాసుకుంటాం. డి అంటే 50 వస్తుంది. మనకి సి వాల్యూ ఎప్పుడు సెంటర్లో రావాలి, ఎందుకంటే డివిజర్ గ్రేటర్ కాబట్టి. డి అనేది 50 అవుతుంది. 50 టేబుల్లో చెక్ చేద్దాం. 50 1 50 మైనస్ చేస్తే మనకి 20 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? 50ని ఇక్కడ రాసుకోవాలి. 20 2 40 వస్తుంది. మైనస్ చేస్తే మనకు 10 బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? ఈ 20 తీసుకొచ్చి ఇటు రాయాలి. 10 టేబుల్లో 10 2 20 మైనస్ చేస్తే 0 వస్తుంది. మన క్వశ్చంట్ వచ్చేసి క్యూ, రిమైండర్ వచ్చేసి ఆర్. మనకి ఇది సి, ఇది డి. సేమ్ ఎలా ఉంది? యూక్లిడ్ అల్గారిథం కండిషన్. మనకి ఇక్కడ 10 ఉందా? ఈ 10 అనేది ఏంది అంటే హెచ్సిఎఫ్. దేనికి? 50కి అండ్ 70 ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అనమాట. మనకు ప్రాబ్లంలో అడిగాడు 50 అండ్ 70 హెచ్సిఎఫ్, కాబట్టి హెచ్సిఎఫ్ మనకి 10 వస్తుంది. ఈ విధంగా యూక్లిడ్ అల్గారిథం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు.